చుండ్రు కూడా దీనికి కారణం కావచ్చు. చుండ్రు వచ్చింది అనుకోండి, మనం ముందే దీన్ని గమనించుకోవాలి. చుండ్రు బాగా అధికం అయిపోతూ ఉంది అంటే కనుక మనకి మళ్ళీ హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ చుండ్రు తగ్గడానికి గల ఏం జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటి దాని మీద ఇక్కడే మనం ఫోకస్ చేయడం మరియు డాక్టర్ని కొంచెం సంప్రదించడం వలన కూడా మనకి ఇమీడియట్గా ఈ యొక్క సమస్య అనేది మనకి తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరియు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థంలో సరైనటువంటి పోషక పదార్థాలు లేకపోవడం కూడా ఈ జుట్టు పూడడానికి ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఏ విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్ మరియు ఇవన్నీ కూడా ఎక్కువగా ఎందులో ఏ ఆహార పదార్థాల్లో దొరుకుతాయి. జింక్ తీసుకోవాల్సి ఉంటుంది, మనము మెగ్నీషియం తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలన్నిటి మీద ప్రాస్పరస్ అన్నిటి మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి హెల్దీ డైట్ మీద ఫోకస్ చేసి మీరు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మీరు కేటాయించుకుని మంచిగా తీసుకుంటూ ఉంటే కనుక మీకు ఈ సమస్య అనేది తొందరగా తగ్గుతుంది.